హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజ్ స్టోరీ మజిలీ ఎపిసోడ్ 5. ఇక స్టోరీలోకి వెళ్తే ధీరజ్ రూమ్లోకి వచ్చిన అనూహ్య వైపు అలానే చూస్తూ ఉన్నాడు. భూమి నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఎంతో అందంగా ఉంది అనూహ్య. తన వైపు నుండి చూపు కూడా తిప్పుకోలేక అలా అనూహ్యని కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. ధీరజ్ తనని అలా చూస్తూ ఉంటే అనూహ్యకి చాలా సిగ్గుగా ఉంది, కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటికి అనూహ్య ఇలా కాదు అని తనని కంట్రోల్ చేసుకుని తల పైకెత్తి ధీరజ్ వైపు చూస్తుంది. అనూహ్య అలా చూడగానే ధీరజ్ తను ఏం చేస్తున్నాడో అర్థం చేసుకుని తన చూపు వెంటనే తిప్పేస్తాడు. అనూహ్య మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ధీరజ్ ముందు నిల్చుకొని చేతిలోని పాల గ్లాస్ చూపిస్తుంది. ధీరజ్ తన చేతిలో ఉన్న పాల గ్లాస్ను అనూహ్యను మార్చి చూస్తూ ఉన్నాడు. ధీరజ్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థమయ్యి చిన్నగా నవ్విన అనూహ్య, ఇది మన కోసం కాదు ధీరజ్, కేవలం నీ కోసం మాత్రమే తెచ్చాను. నీకు రోజు నైట్ పాలు తాగడం అలవాటంట కదా, అందుకే తీసుకొచ్చాను అని మెల్లగా చెప్తుంది. అది విన్న ధీరజ్ చిన్నగా నవ్వి గ్లాస్ తీసుకొని పాలు తాగేసి టేబుల్ మీద పెట్టేస్తాడు. అనూహ్య ధీరజ్ వైపు చూస్తూ, ధీరజ్ నేను కొంచెం నీతో మాట్లాడాలి. ధీరజ్ అనూహ్య వైపు చూస్తూ ఇలా రా అంటూ తనని కౌచులో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చొని, ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలి అంటూ అను వైపు చూస్తాడు. నీకు తెలుసు కదా ధీరజ్, ఐఆమ్ ఏ డాక్టర్. యాక్చువల్లీ మ్యారేజ్ వల్ల 1 మంత్ నుండి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. సో నువ్వు ఓకే అంటే మనం ఇల్లు షిఫ్ట్ అయ్యాక హాస్పిటల్కి వెళ్తా ధీరజ్. ఎలాగో నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు అండ్ నాకు ఇంట్లో ఒక్కటే ఉంటే బోర్ కొడుతుంది, అందుకే అడుగుతున్నాను అంటూ ధీరజ్ ఆన్సర్ కోసం చూస్తుంది. వాట్ ఈస్ దిస్ అను, ఇంత చిన్న విషయం కూడా నాకు చెప్పాలా ఏంటి? అయినా ఇందులో ఏముంది చెప్పు, నువ్వు హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. పాజిటివ్గా రెస్పాండ్ అయిన ధీరజ్ వైపు చూస్తూ, చాలా థ్యాంక్స్ ధీరజ్. లిజన్ అను, మనం ఫ్రెండ్స్ అని నువ్వే కదా చెప్పావు, మరి అలాంటప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఈ మొహమాటం ఎందుకు? నాతో నువ్వు ఫ్రీగా ఉండు అండ్ నీకేం అనిపిస్తే అది చెయ్యి. నువ్వు నాకు ఏదైనా చెప్పే చెయ్యాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ నేను నీకు ఎప్పటికీ పెట్టాను, అర్థమవుతుందా? థ్యాంక్ యూ ధీరజ్, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతూ అంటున్న అనూహ్య వైపు చూసి చిన్నగా నవ్వి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అను, మా పేరెంట్స్ మీద ఇంత కేర్ చూపిస్తున్నందుకు అని అంటున్న ధీరజ్ వైపు చూస్తూ, అది నా బాధ్యత ధీరజ్, డోంట్ సే థ్యాంక్స్ అలా చెప్పి నన్ను పరాయిదాన్ని చెయ్యకు. ధీరజ్ చిన్నగా స్మైల్ చేస్తూ అను వైపు చూస్తూ, అవునను, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? ధీరజ్ దగ్గర నుండి ఊహించని ఈ ప్రశ్నకి షాక్ అయ్యి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ కూర్చోనున్న అను వైపు చూస్తూ, అడిగేది నిన్నే అను, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? అనూహ్య తల పైకెత్తి, అది ధీరజ్ నేను అని తన వైపు చూస్తూ, ప్రేమించాను ధీరజ్, అందరిలానే నేను కూడా ప్రేమలో పడ్డాను. ఎవరితోనో తెలుసా? అది నీతోనే. అవును ధీరజ్, నేను నిన్నే ప్రేమించాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నీతోనే జీవితం అనుకున్నా. బట్ ఈ విషయం నీకెలా చెప్పను? చెప్పినా నువ్వు వినవు, అంతలా దాని మాయలో ఉన్నావు. ప్రేమించిన నువ్వే వచ్చి నువ్వు ఎవరినైనా ప్రేమించావా అంటే ఏమని చెప్పను అని అనుకుంటూ బాధగా తనలో తానే అనుకుంటూ ధీరజ్ వైపు చూస్తుంది. హను హను అని తన భుజాన్ని పట్టుకొని ధీరజ్ కదిపేసరికి ఆలోచన నుండి తేరుకొని, హా చెప్పు ధీరజ్ అంటుంది అనూహ్య. నేను కాదు, నువ్వే చెప్పాలి. అలాంటిదేం లేదు ధీరజ్, నేను ఎవరినీ లవ్ చేయలేదు. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అను, నీకు చదువు తప్ప మరో లోకం ఉండదు అని అంటున్న ధీరజ్ని చూసి అను చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అవుతుంది. ధీరజ్ అను వైపు చూస్తూ, అను నీకో విషయం చెప్పనా? ఏంటి ధీరజ్? నీ స్మైల్ చాలా బాగుంటుంది, ఎప్పటికీ ఇలా నవ్వుతూ ఉండు అనగానే అనూహ్య అందంగా నవ్వుతుంది. అది చూసిన ధీరజ్ అను వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. నీలో నిజంగా ఏదో మాయుంది అను, ఎంతగా నిన్ను చూడకూడదు అనుకుంటున్నా అది నీ వైపే లాగుతూ ఉంది అని అనుకుంటూ తన వైపు చూస్తూ ఉంటే అనూహ్య ధీరజ్ వైపు చూస్తూ, ఓకే ధీరజ్, బాగా టైర్డ్ అయ్యాను, ఐ గో ఫర్ స్లీప్, గుడ్ నైట్ అంటూ పైకి లేస్తూ చెప్తుంది. ధీరజ్ కూడా లేచి, ఎక్కడ పడుకుంటావను అంటూ తన వైపు చూస్తూ అడుగుతాడు. ఇంకెక్కడ పడుకుంటాను, సోఫా మీదనే. అది అంత కంఫర్ట్గా ఉండదు అను, నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను. నువ్వు సోఫాలోనా? నీకు ఇబ్బంది అనుకుంటా ధీరజ్, పర్లేదు నువ్వే బెడ్ మీద పడుకో అంటున్న అనుతో, ఇట్స్ ఓకే, నాకు సోఫాలో పడుకోవడం అలవాటే, సో నో ప్రాబ్లం అనగాని అనూహ్య నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది. ధీరజ్ కూడా గుడ్ నైట్ అంటూ సోఫాలో పడుకుంటే అను బెడ్ మీద పడుకుంటుంది. ఇద్దరూ అలా ఒకరు బెడ్ మీద మరొకరు సోఫాలో పడుకొని ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. రేపు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వగానే ముందు వెళ్ళి లాయర్తో మాట్లాడాలి, వీలైనంత త్వరగా డైవర్స్ వచ్చేలా చూడండి అని చెప్పాలి.
పాపం కీర్తి నా వల్ల చాలా బాధపడుతూ ఉంది, అందుకే డైవర్స్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలి అండ్ అలాగే అనుకి కూడా మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేయాలి, తనను ఇలాగే ఒంటరిగా వదిలేయకూడదు. అను చాలా మంచి అమ్మాయి, తన మంచి మనసుకి మంచి అబ్బాయి వచ్చి తనను బాగా చూసుకుంటాడు. నాకు తెలిసి ఈ విషయం మీద ఇంట్లో ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. నేను అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇష్టం లేని మనిషితో జీవితాంతం ఉండే కన్నా మనం ప్రేమించిన మనిషితో ఒక్క రోజున్నా చాలు అని అనుకుంటూ ధీరజ్ కళ్ళు మూసుకుంటే మరోవైపు అను ఆలోచనలు వేరేలా సాగుతూ ఉన్నాయి. ధీరజ్ మనసును ఎలా అయినా మార్చి తనకి ఆ కీర్తి అసలు రంగు బయటపడేలా చెయ్యాలి. నీకు తెలుసా ధీరజ్, నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, చాలా అంటే చాలా. అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయాక నిన్నే లోకంగా భావించి బ్రతికాను. అలాంటి నువ్వు ఇప్పుడు నాకు దూరం అవుతాను అంటే ఎలా చూస్తూ సైలెంట్గా ఉంటాననుకుంటున్నావు ధీరజ్? నా ప్రేమలో సిన్సియారిటీ ఉంటే అదే మన ఇద్దరిని ఒకటి చేస్తుంది అని ఆలోచిస్తూ ధీరజ్ వైపు చూస్తూ కళ్ళు మూసి పడుకుంటుంది. అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు గడిపేస్తూ ఎప్పటికో పడుకున్నారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.